దేశంలోని ప్రభుత్వ బ్యాంకులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను కొందరు బిజినెస్ మ్యాన్లకు ఏటీఎంగా మార్చారని చేసిన కామెంట్లపై ట్విట్టర్ వేదికగా ఖండించారు. యూపీఏ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ బంధుమిత్రులు చీకటి వ్యాపారాల కోసం బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని మండిపడ్డారు. తాము చెప్పిన వారికే లోన్లు ఇవ్వాలని ఫోన్లు చేసి బ్యాంకు సిబ్బందిని వేధించేవారన్నారు. ప్రధాని మోదీ హయాంలో బ్యాంకులు, ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన అభివృద్ధి సాధించాయన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలోని ప్రభుత్వ బ్యాంకులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను కొందరు బిజినెస్ మ్యాన్లకు ఏటీఎంగా మార్చారని చేసిన కామెంట్లపై ట్విట్టర్ వేదికగా ఖండించారు. యూపీఏ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ బంధుమిత్రులు చీకటి వ్యాపారుల కోసం బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని మండిపడ్డారు. తాము చెప్పిన వారికే లోన్లు ఇవ్వాలని ఫోన్లు చేసి బ్యాంకు సిబ్బందిని వేధించేవారన్నారు. ప్రధాని మోదీ హయాంలో బ్యాంకులు, ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన అభివృద్ధి సాధించాయన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.